హాయ్ ఫ్రెండ్స్, ఎంఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న అందరికీ నమస్కారం అండి. ఈ మినుము పంటలో మనకి పసుపు వర్ణంలో మారినప్పుడు మనం ఎలాంటి యాజమాన్య పద్ధతుల్ని పాటించాలన్నది ఇవాళ వీడియోలో చూద్దాము. ప్రధానంగా రైతులు సెప్టెంబర్, అక్టోబర్ మాసాల నుంచి ఎక్కువగా ఈ మినుము పంటని సాగు చేసుకోవడం జరుగుతూ ఉంది. మనం చూస్తున్న ఈ పొలంలో 35 నుంచి 40 రోజుల మధ్యలో వయసున్న పైరు ఇది. ఈ పైరులో ఇప్పుడే అక్కడక్కడ కొంచెం ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతూ ఉంది. పంట వేసే ముందుగా మొదటి దుక్కిలో వీళ్ళు డిఏపి ఎకరానికి ఒక 50 కిలోల చొప్పున వెదజల్లుకోవడం జరిగింది. అయితే పంట కొంచెం పెరిగిన తర్వాత ఈ పంట అక్కడక్కడ పసుపు వర్ణంగా మారడం జరుగుతూ ఉంది. ఇలా ఎందుకు జరిగిందని ప్రధానంగా మనం గమనించినట్లయితే, మనం చూస్తున్న ఈ పొలము ఈ పంటని వేయకముందు ఎత్తు పల్లాలుగా ఉండేదని, ఆ హైట్లో ఉన్న మట్టినంతా తీసి డౌన్ ఉన్న ప్లేసులకంతా తోలడం వల్ల అక్కడ భూమి లోపల పొరలో మనకి పోషకాలు ఏమీ ఉండవు. కాబట్టి ఈ పైరంతా కూడా ఇట్లా పసుపు వర్ణంలో మారడం జరిగిందని భావిస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి మనము ఎలాంటి యాజమాన్య పద్ధతులను పాటించాలనేది ఇవాళ వీడియోలో పూర్తిగా చూద్దాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఎంఎస్ అగ్రికల్చర్ ఛానల్ని మొదటిసారి చూస్తున్న అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ నాకు సపోర్ట్గా ఉంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలన్నీ మరిన్ని ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మినుము పంటలో రంగు మారేది ఎప్పుడంటే ప్రధానంగా జింకు లోపం ఉన్నప్పుడు పొలంలో ఇట్లా పైరంతా కూడా పసుపు వర్ణంలోకి మారడం జరుగుతుంది. దీనికి ఇప్పుడు మనం జింకు పొలంలో ఇవ్వలేము కనుక 45 రోజుల పైరంతా బాగా విరబడింది కనుక మనం జింకు చల్లుకున్నా కూడా అంతా ఆకుల మీద పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దీనికి స్ప్రేయింగ్ రూపంలో మనం ఇప్పుడు ఇచ్చుకునే ప్రయత్నం చేద్దాము. అందరూ గమనించవచ్చు. ఇప్పుడు మనం ఏమేమి ఫెర్టిలైజర్స్ దీనికి మిక్స్ చేస్తున్నాము, ఎలా మిక్స్ చేస్తున్నాము ఏంటనేది అందరూ చూడండి. మీరు గమనిస్తే ఇందులో మనకి పురుగు కూడా లైట్గా అక్కడక్కడ కనిపిస్తూ ఉంది. మనకి ఇది పూత దశలో ఉంది కాబట్టి చూడొచ్చు మీరు. ఆ పూతలో ఒక పురుగునైతే మీరు గమనించవచ్చు. ఈ పురుగుకి మనం మందు కొట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకు ఆకుల మీద అక్కడక్కడ మచ్చలు కనిపించడం జరుగుతుంది. బ్రౌన్ కలర్లో ఇదిగో చిలుము మచ్చలు అంటారు వీటిని. మనకి ఇనుము మీద చిలుములో తుప్పు పట్టినట్లుగా ఆకుల మీద మనకి మచ్చలు రావడం జరుగుతుంది. మనం దానికి కొట్టుకోవాలి. పోతే మనం ఇందులో పోషకాలకి మనం ఆల్రెడీ జింకు అప్లై చేయాలని అనుకొని ఉన్నాము. ఆ తర్వాత దీనికి సతవ కోసం మనం 28కి 28 అంటారు. దీన్నైతే మనం స్ప్రేయింగ్ రూపంలోనే దాన్ని కూడా ఇచ్చుకోవాలని అనుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు గమనించవచ్చు మనం ఏ విధంగా వీటికి అప్లై చేసుకోవాలనేది. ఇప్పుడు మొదటగా మీరు చూడొచ్చు, ఇది జేయు జింక్ 700 అనే పేరుతో ఉంది. ఇది 1 లీటర్ బాటిలు. ఇది వచ్చేసి మనకి దగ్గర 500 నుంచి 600 లీటర్ల నీటికి కలుపుకొని కొట్టుకోవచ్చు. చూడొచ్చు, ఫర్టిలైజర్ కంటైనింగ్ జింక్ ఆక్సైడ్ 39.5% ఎస్సీ అని దీని మీద మెన్షన్ చేస్తున్నారు. ఈ జైవ్ జింక్ అనే పేరుతో ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఇది 1 లీటర్ క్వాంటిటీ అండి. దీనిని మనం ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి వాటర్లో. చూస్తే ఇది కోరమాండలు గ్రోమరోలది స్పాంటా అని ఎన్పికే 28-28-0 అనే పేరుతో ఇది మనకి మార్కెట్లో లభ్యం అవుతుంది. ఇది నెట్ క్వాంటిటీ చూసుకున్నట్లే 1 kg బ్యాగ్. ఇది వచ్చేసి మనం 150 నుంచి 200 లీటర్ల నీటిలో దీన్ని మిక్స్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మేము స్ప్రేయింగ్ చేసే ఫీల్డ్ వచ్చి మనకి 500 నుంచి 600 లీటర్లు నీరు పడుతుంది. కాబట్టి మనం 3 ప్యాకెట్లు తెచ్చుకోవడం జరిగింది. ఇది చూస్తే యూపీఎల్ కంపెనీది సాఫ్. ఇది కార్బండిజం 12% ప్లస్ మ్యాంగోజబ్ వచ్చేసి 63% ఇందులో మిక్స్ అయి ఉంటుంది. ఇది ఫంగిసైడ్ అండి. మనం ఇందాక చిలుము మచ్చలు చూసాం కదా, వాటి కోసం ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాంటి మచ్చలు రాకుండా చీడపీడల్ని నివారించడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ఈ సాఫ్ అనే మందు చాలా కాలంగా రైతులకి మంచి విశ్వాసమైనటువంటి ప్రోడక్ట్ అండి ఇది. దీని మీద ఒరిజినల్ అనే బ్రాండింగ్ కూడా వేస్తున్నారు, గమనించవచ్చు. మనం అట్లాగే వెనక్కి తిప్పి చూసుకున్నట్లయితే 1 kg ప్యాక్ ఇది. నేను ప్రతి రైతుకి చెప్తూనే ఉంటాను, మనం ఏ మందు కొట్టుకునేటప్పుడైనా సరే వెనక పక్కన ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ డేటు అండ్ ఎక్స్పైరీ డేట్ని ఖచ్చితంగా గమనించమని. మనం ఈ ప్యాక్ మీద చూసుకున్నట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ 20/9/2024 ఉంది, ఎక్స్పైరీ డేట్ 19/9/2026 వరకు ఉంది. కాబట్టి మనం దీన్ని నిశ్చింతగా కొట్టుకోవచ్చండి, స్ప్రే చేసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత ప్రోడక్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది లెజెండ్ వాళ్ళది ఫైటర్ అనే మందు అండి. ఇది పంటల్లో పురుగు నివారణకి ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. మనం చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నాం కాబట్టి మనకి దీని మీద అవగాహన ఉంది. ఇది మనం గమనించినట్లయితే లెజెండ్ ఆగ్రో కెమికల్స్ వాళ్ళది ఇది 250 ml ప్యాక్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి 100 ml ప్యాక్. ఇది మొత్తం 350 mlని మనము 550 నుంచి 600 లీటర్ల నీటిలో దీన్ని మిక్స్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మొత్తం ఈ 4 రకాల ఫెర్టిలైజర్స్ అండ్ మందుల్ని మనం పిచికారీ చేసుకోబోతున్నాము. ఫైటరు, జింకు, సాఫు ప్లస్ 28/28 వీటిని మనం మిక్స్ చేసుకోవడం విడివిడిగా మిక్స్ చేసుకోవాలండి. దేనికి దానికి విడిగా వాటర్లో కలుపుకొని మనం విడివిడిగా చేసుకోవడం వల్ల మనకి ఇవి పాయిజనైజేషన్ కాకుండా మంచిగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. మనం విడిగా అదొక వేరే వేరే బకెట్లలో మనం మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ని మనకి ఎన్ని ట్యాంకులు పడతాయో అన్ని కప్పులు, ఏదైనా ఒక కొలత కప్పు తీసుకొని అన్ని కప్పుల్ని మనం సపోజ్ మనకి 30 ట్యాంకులు అవసరం ఉంది ఇవాళ, మనం 30 కప్పులు వాటర్కి ముందు మందు కొలిచిపోసుకుంటాము. మందు ఫర్ ఎగ్జాంపుల్ 2-3 కప్స్ వచ్చిందనుకో, 3 కప్స్ వచ్చింది, మనం 27 కప్స్ వాటర్ ఇందులో మిక్స్ చేసుకుంటాము. అప్పుడు మొత్తం 30 కప్స్ అవుతుంది. ఇట్లా మనం ఈ పౌడర్లు అట్లాంటివి వాడేటప్పుడు మంచిగా వీటిని కలుపుకోవాల్సి ఉంటుంది. కలుపుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం నీటిలో అంతా కరిగే వరకు నీట్గా మిక్స్ చేసుకొని మొత్తం మనం ఎన్ని మందులు అయితే కొట్టాలనుకున్నామో అన్నిటినీ బాగా కరిగేలాగా సిద్ధం చేసుకొని ఇట్లా రెడీ చేసుకొని పెట్టుకొని తర్వాత మనం స్ప్రేయింగ్ స్టార్ట్ చేసుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మనం ఎలా స్ప్రేయింగ్ ఇచ్చుకోవాలనేది. మనకి ఈ రిజల్ట్ తెలియడానికి ఒక వారం రోజులు అయితే టైం పడుతుంది. వారం తర్వాత నేను మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. ఇప్పుడు మనం చేసిన స్ప్రేయింగ్ ఎంతవరకు పని చేసిందనేది. ఇలాంటి మంచి మంచి వీడియోలన్నీ నేను మీకు అందిస్తుంటాను. రైతులు ఏదన్నా మీకు సందేహాలు ఉన్నా కూడా నన్ను కామెంట్ బాక్స్లో అడగొచ్చు. నేను ప్రతి ఒక్క కామెంట్కి సమాధానం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో నాకు కొంచెం మీరు సపోర్టింగ్ ఇస్తే నేను మంచి మంచి ఛానల్స్ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.